నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఉపాధ్యాయులకు, చదువులకు, పిల్లలకు అనే కవిత. ఈ 100 కవితల్లో నాది ఇదొక కవిత. అయితే ప్రస్తుతం జరుగుతున్న పాఠశాల విద్య, పిల్లల చదువులు, ఉపాధ్యాయుల పాత్ర ఏ విధంగా ఉంది అంటే సంబంధం లేని పరిస్థితులు. పాఠశాలలో చదువులు నేర్పాలి అంటే ఉపాధ్యాయులు భయపడే పరిస్థితి. ఉపాధ్యాయుల మీద భక్తి ఉండదు, భయము ఉండదు, కానీ చదువు మీద శ్రద్ధ ఉండదు. ఉపాధ్యాయులపై తిరగబడుతూ ఉంటారు. దీనికి తోడు పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లలకే సపోర్టు. ఉపాధ్యాయులనే ఎన్నో రకాలుగా సమస్యల్లోకి లాగే పరిస్థితులు నేటి కాలం. ఈ అంశంపై కవిత ఇలా చూడండి. ఉపాధ్యాయులకు, చదువులకు, పిల్లలకు. ఉపాధ్యాయులకు, పిల్లల చదువులకు చనువు లేని ఓన పాఠశాల. పాఠాల నేర్పుకు ఉపాధ్యాయుడా, పిల్లలు చదువుకోకున్నా ఊరుకో ఉపాధ్యాయ. మా పిల్లలు ఉలకరు పలకరు. ఊరికే బెత్తంతో బెదిరిస్తే నీకు బెయిల్ కూడా రాకుండా జైలు. గోడ కుర్చీ వేయిస్తాం 4 గోడల్లో. ఇది నేటి తల్లిదండ్రుల తీరు. పిల్లల చదువులకు ఆటంకాలు. అందుకే నేటి చదువులు పిల్లలకు అందక అటకకు ఎక్కుతూ ఉన్నాయి. వారి బతుకులు అల్లరి చిల్లర మల్లర కాలానికి కన్న తల్లిదండ్రులే కారణాలా.